శాంత వస్తున్నావా అనే వస్తే వస్తే పొలంకి నీళ్ళు పెట్టాలి. సౌండ్కునే వారితో జర సౌండ్ తక్కువ పెడితే ఏమవుతుంది? ఏందే సిగ్గైతున్నది నన్ను చూస్తే చూడక మళ్ళా ఎవరు చూడమన్నారు అట్ని ఇదే చూడు మీ అమ్మది వినబడని దానికి ఇంత సౌండ్ పెట్టుకొని కూర్చుంటది. మళ్ళీ ఏమనంటే మూతి ముడుస్తుంది. మీది ఎప్పుడు ఉండేది టైం అవుతుంది, ఇంకా సావకాన్ని కలుసుకుంటా పోవాలి. ఏందో పోర్లేమయ్యర్రు ఇప్పటిదాకా ఇన్నే ఆడుతురు కదా. హా? నా పంచలా దాచిననే. గో గమ్మత్తు నువ్వు మరి ఏమదే ఎన్ని అన్ను ఆడుతుంటారు చూడు. పైలా మరి అట్నే అట్నే ఆడ తిరుగుతారో ఏమో ఈ పోర్లు. రే రాము లచ్చో జల్దీ ఆడరా. ఏంటి ఏ పోస్ట్ ఆఫీస్ టపకనా? ఏ నువ్వు ఆడరా. ఏ టపకనా కుల్లా ఏందిరా టపక్కన టపక్కన అంటున్నావు? నేను అనలేదురా. నువ్వు అన్నావు, నేను చూసినా. అవునరా అన్న, ఏం చేస్తావు? పొక్కలు పడి నా చెడ్డీలు వేసుకుంటే అందరు అంటారు అట్లెందుకు కొట్టినవరా? వాళ్ళ ఇంటికాడ పోయి చెప్తే చెప్పుకొని చెప్పు తీసుకుని కొట్టుకొని నేనెవరికి భయపడా. అరే గోపాల్ సార్ రా. అమ్మో ఏమ్రా గోపాల మంచిగా లగ్గం చేసుకున్నావు. అడుగుతుంటే కదనే లగ్గం ఎప్పుడు అని ఇక చేసుకున్నా. ఎట్లుంది నీ కోడలు? కోడలికేమైంది? మంచిగా తెల్లగా ఉన్నది. నువ్వే ముదిరిపోయినావు. ఇద్దరికి సెట్టు కాలే. ముసలి పుసుకుని గింత మాటని. అరే గోపాల్ సార్ పోతుండ్రా. పెండ్లి దావత్ ఎప్పుడు ఇస్తావురా గోపాల? నీ దినాలు దావత్ ఇస్తా, పెళ్లి దావత్ అంట. పోదామా? ముసలి దానికి వాడేది. అరే రాము లచ్చు పిల్లి లెక్క సప్పుడు దాకా పోతురేమ్రా. షుట్టీలు అయిపోవాటే ఏడాది వస్తారా స్కూల్ కి? వస్తాం సార్. ఏమత్తారో ఏం పాడో చదువుకోర్రా, బాగుపడతారు. నన్ను చూసి భయపడకుర్రి. నేను మీ సార్ని. మీకేం కావాలన్నా నా కాడికి రండి. ఓకే, నేను ఉన్నా. కొడ్రి యాడికి పోయినరా? చేతికేమైంది? పడ్డాడు. లే కొట్టినా. అమ్మ నాకు కొత్త చెట్టు కొనిమ్మా. ఆ సతీష్ గారు ఊకే పోస్ట్ ఆఫీస్ అని ఎక్కిరిస్తున్నాడు. కొందాం తీ గాని ఎక్కిరిస్తా కొడతావురా? ఎప్పుడు ఎట్లనే అంటావు? కొను ఇలా కొను. ఎప్పుడు ఇట్లనే అంటావు? ఇలా కొను. ఈ దసరా పండుగకి పక్క కొందాం. తిని అరే సతీష్ గారు ఉన్నాడేమోరా. ఉంటే ఉండని. అరే ఆ సతీష్ గారు రాలేదారా?
నేను కొట్టినానని భయపడినారా? అరే ఆడు బొంబాయి పోయిండు, అలా నాయన తొలకపోయిండు విమానంలా. నైనా విమానంలో పోదాం నాయనా. ఏంది? విమానం గాలి ఎగురుతుంది. ఆ సతీష్ గడు పోయిండు, వాళ్ళ నాయన తొలకపోయిండు. ఆహా, మనం కూడా పోదాం నాయనా. ఆ లేట్ల దుంకుతే మీరు కూడా దుంకుతారు. వేసుకోనికి షెడ్డి లేదు గానీ విమానంలో పోతారంట. నైనా పోదాం నాయనా, నాయనా పోదాం. సరే పోదాం పోదాం. నిజంగానా? ఎప్పుడు? పంటలని మంచిగా వండితే పోదాం. మంచిగా వండాలి, మేము విమానాలు పోవాలని దేవునికి మొక్కోండి. దేవునికి మొక్కితే నిజంగానే పోతామా? పోతాం, మొత్తం అన్ని దేవుడే చేస్తాడు. దేవుడు మేము విమానంలో పోవాలి. ఎందుకయ్యా వాళ్ళకి లేనిపోని ఆశలు? ఇక దాన్నే పట్టుకొని కూర్చుంటారు. మనసులోని మాటనే. చూడు ఎంత ఖుషి అవుతుర్రు. అలా రాత బాగుంటే పోతారేమో. దేవుని పుణ్యాన పంట చేతికొచ్చి ఆ సావుకారు అప్పు తీరితే చాలు, మన పొలం మనకైతుంది. అరే ఈ విమానం అంత మీదకి ఎట్లా పోతుందిరా? పతంగ్ లెక్క దారం కట్టి ఎగరేస్తారా? పాగల్గాని వరా, గంత పెద్ద విమానానికి దారం కట్టి ఉంటదరా? తెగిపోతుంది. గట్టి వైర్ కట్టి ఎగరేస్తారు. మరి దూరం పోతే వైర్ అయిపోతుంది కదరా, అప్పుడెట్లా? ఈ శోభనం నా ఎన్నో ఏళ్ళ కలనే. ఏదో సప్పుడు వస్తుంది. అది నా గుండె సప్పుడు. కాదు, కొంచెం గట్టిగా అది వస్తుంది. నీ గుండె సప్పుడే. కాదు, తలుపు. ఈ టైంలో ఎవరే? మీ అయినా? తాడు వైరు ఈ టైమే దొరికిందారా? విమానంలో ఇంజన్ ఉంటదిరా, చాలు కాగానే గాలి వస్తుంది. అది రెక్కలకు తల్లి గాలి పుసుక్కన కిందికి పోతుంది, విమానం నాటుక్కనే మీదికి పోతుంది. సమజైందా? పొట్రిగా మంచి 3 బాయ్. ఒరే రాము, రాము ఏంద్రా? విమానంలో పోతే ఉచ్చొస్తే ఎడపోస్తారా? ఏంద్రా? అరే మీదకెళ్ళి వాన పడతారు కదరా, అదే. చీ మరి ఇవేం కంపు డౌట్లుంటారా? విమానంలో కూడా బాత్రూమ్ ఉంటది, పైన కుండీ ఉంటది, కింద డబ్బా ఉంటది. కుండీలో పోతే డబ్బాలో పడుతుంది, డబ్బా అయినా కానీ బడి తలెత్తాను. అర్థమైందా? పొండిపోయిగా నాయనా, నాయనా విమానం ఎంత? 100. ఆ? 100. 100 ఆ. నాగరాజు, రేపు రేపు అనుకుంటా రోజులు పోవట్టే. అట్లా కాదయ్యా. ఇంకా రేపు కూడా పైసలు కట్టకుంటే ఈ పొలం అంతా నాదే. ఏమంటావ్? ఆ? నాయనా, 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 నాయనా. విమానంలో ఎప్పుడు పోదాం? అంత మంచిగా అయితే పోదాం బేట, పోదాం. అరే మేము విమానంలో పోతున్నాం. మా నాయన విమానంలో తోలుకుపోతున్నాడు.